తెలుగు టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఎమ్మెల్యేని కలిసిన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. బీఆర్ఎస్ కు షాక్, ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్. చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ. పరీక్ష కేంద్ర ఆవరణంలో 144 సెక్షన్ అమలు, ఎస్ఐ కురుమయ్య. ఈడీపై మోదీ ప్రశంసలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే అమలు చేయాలి, జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ సరిత. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారిని 74,351 మంది దర్శించుకున్నారు. అలాగే నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 34,164 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.4 కోట్లుగా నమోదైంది. ఇక అటు ఇటు తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ పాలక మండలి. రేపటి నుంచి జూన్ నెల దర్శనం టికెట్లు రిలీజ్ కానున్నాయి. ఈ నెల 18వ తేదీ అంటే రేపటి నుంచి 27 తేదీ వరకు ఆన్లైన్ లో జూన్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికైన బాబు నాయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బాబు నాయుడుకి ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, విజయ్ కుమార్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ బీచ్పల్లి ప్రదీప్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యం రెడ్డి, బీచ్పల్లి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసింది. అయితే ఈడీ 7 రోజులు కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లి కవితను కలవనున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ హస్తినాకు పయనం కానున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఆ సమయంలోనే భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ తో పాటు హరీష్ రావు న్యాయవాదులు కవితను కలిసే అవకాశం ఉంది. కాగా కవిత అరెస్ట్ పై ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. దీంతో పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు ఘనంగా వినిపిస్తున్నాయి. ఇటికల మండలం బీజేపీ మండలం అధ్యక్షుడు జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవల్లి బీజేపీ పార్టీలో 50 మంది జాయినింగ్ ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి రావడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలకడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు కేకే రెడ్డి పాల్గొన్నారు. శాంతర్ల ఎర్రవల్లి గ్రామాల యూత్ ప్రధానమంత్రి పాలన నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి గ్రామాల అభివృద్ధి నరేంద్ర మోదీతోనే సాధ్యం. కరోనా కష్టకాలంలో ఉచిత వ్యాక్సిన్ రేషన్ ఇచ్చి రైతులకు
ఫసల్ బీమా, సబ్సిడీ ఎరువులు, కిసాన్ సమ్మద నిధి, 6,000 రూపాయల ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్, మరుగుదొడ్లు, ప్రతి గ్రామంలో ట్రాక్టర్, సీసీ రోడ్, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వీటన్నింటిలో కేంద్ర ప్రభుత్వం వాటా 70% పైగా ఉందని, ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో 12 స్థానాలు గెలుస్తాం. ఇంకోసారి నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రిని చేయాలి. ఈ కార్యక్రమంలో శివ పోలింగ్ బూత్ అధ్యక్షులు పరశురాం, నరేష్, గజేంద్ర, వెంకటేష్ టీం తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషనర్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినందున జిల్లాలో ఎన్నికల ప్రస్తావన నియమావళి వెంటనే అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ బిఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుండి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్లు స్క్రూటినీ, ఏప్రిల్ 29న నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నాగల్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, గద్వాల్లో 303, అలంపూర్లో 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,94,945 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందులో 2,43,353 మంది పురుషులు ఉండగా 2,51,573 మంది మహిళలు ఉన్నారని, 19 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. గద్వాల్ నియోజకవర్గంలో 1,25,356 మంది పురుషులు ఉండగా 1,30,499 మంది మహిళలతో పాటు 11 మంది ట్రాన్స్జెండర్లు అలంపూర్లో 1,17,997 మంది పురుషులు, 1,21,074 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్జెండర్లు గలరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించేలా ఆశీస్సులు అందించాలని ఆ చౌండేశ్వరి అమ్మవారిని వేడుకున్నారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థురాలు డీకే అరుణ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఆదివారం వీరన్నపేటలోని చౌండేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణకు సాదర స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాట్లు చేశారు. అనంతరం సన్మానించిన అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 10వ తరగతి పరీక్షలు జరిగే 3 పరీక్ష కేంద్రాల వద్ద రేపటి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సర్వే మండలి తహసీల్దార్ పి మల్లారెడ్డి, ఎస్ఐ కుర్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలో పరీక్ష కేంద్రాలు పెద్ద కర్మార్, నర్మా హైస్కూల్, కేజీవిబి పాఠశాలలు. ఈ పరీక్ష కేంద్రం ఆవరణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ కుర్మయ్య మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, పరీక్షా కేంద్రం ఆవరణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నందుకు 100 మీటర్ల లోపు ఇతరులు ఎవరూ ఉండరాదని హెచ్చరించారు. 4 కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు. పరీక్ష సమయంలో ఎవరైనా అనవసర చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్ష కేంద్రాల సమీపంలో బుక్ స్టోర్, జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేయొద్దని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న ఆయన అవినీతిపై తమ ప్రభుత్వం సహించదని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ అనుసరిస్తున్న కఠిన వైఖరిని ఆయన అభినందించారు. ఈడీ వంటి సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటుందన్న ప్రతిపక్షాల ఆరోపణలు ఆయన తోసిపుచ్చారు. తాము స్వేచ్ఛంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే వేదికపై జరగబోతోంది. ఆదివారం ముంబైలో భారీ బహిరంగ సభకు ఇండియా కూటమి ఏర్పాటు చేస్తోంది. ఈ వేదికపైనే కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపాయి సోరెన్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మంత్రి సౌరాజ్ భరద్వాజ్, సిపిఐ, నేషనల్ కార్పొరేషన్, శివసేన, ఎన్సీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్లు తెలిపారు.
దేవకద్ర మండలం గోపాల్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన యాదయ్య సంఘం ముఖ్య నాయకులు 50 మంది కార్యకర్తలు తదితరులు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దేవకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన జీఎంఆర్ ప్రజాగలం పేరుతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి చిలకలూరిపేటలో నేడు బహిరంగ సభ నిర్వహిస్తోంది. 10 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై వస్తున్నారు. అధికారిక వైసీపీని గద్దె దింపేందుకు ఈ వేదికగా శంఖారావం పూరించనుంది. 3 పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. తర్వాత కూటమి తొలిసారి నిర్వహిస్తున్న సభకు 10 లక్షల మంది కార్యకర్తలు సభకు వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ఈటెలకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రంతో విచారణ చేయించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు ఇప్పటికే గౌరవం ఉంది. ఉద్యోగంలో ఉంటే ప్రవీణ్ డీజీపీ అయ్యేవారు. టీఎస్పీఎస్ చైర్మన్ పదవిని ప్రవీణ్ కు ఆఫర్ చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన కేసీఆర్ తో చేరతారని భావించడం లేదు. కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా 18/3/2024 నుండి ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న దృష్ట్యా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరిగే 41 పరీక్షా కేంద్రాలను దగ్గర పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రిద్రాజ్ ఐపీఎస్ తెలిపారు. 41 పరీక్షా కేంద్రాల్లో 7,370 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా పరీక్షలు జరిగే రోజున భద్రతా చర్యల నిమిత్తము కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పనిసరిగా అమలు చేయబడునని మరియు పరీక్షలు జరుగు కేంద్రాలను చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం 7 పేపర్లుగా ఎస్ఎస్సి బోర్డు కుదించడం జరిగిందని, ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించగలరని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని, ఎవరు కూడా ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. పరీక్షల దృష్ట్యా ప్రజలు మరియు విద్యార్థులు పోలీసు వారి సూచనలు పాటించి సహకరించాలని ఎస్పీ సూచించారు. మహర్షి దయానంద సరస్వతి 200వ శత జయంతి సందర్భంగా జడ్చర్ల ఆర్య సమాజంలో వివిధ జిల్లాల ఆర్య సమాజాలు అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్య సమాజాల సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ మరియు వివిధ హిందూ సమాజాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని శోభయాత్ర అంగరంగ వైభవంగా జడ్చర్ల పురవీధుల గుండా ఆర్య సమాజ్ మందిరానికి చేరుకొని యజుర్వేద గాయత్రి యజ్ఞం నిర్వహించి వేద ఉపన్యాసాలు మరియు భజనలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా విఠల్ రావు ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షులు, హైదరాబాద్ వారు సభ అధ్యక్షులు బాదిమి శివకుమార్, ఆర్య ప్రతినిధి సభ ఉపాధ్యక్షులు, జడ్చర్ల ఆర్య సమాజ్ అధ్యక్షులు గుబ్బ నరసింహులు, మంత్రి బక్క రాజేశ్వర్, కోశాధికారి బొడ్ల విజయ్ కుమార్, ఆర్య సమాజ గౌరవ అధ్యక్షులు బద్మి శ్రావంత్, మిరియాల వేణుగోపాల్, నవీన్, ఉప ముఖ్యమంత్రులు మరియు రాధాకృష్ణ సంఘ కార్యకర్త ఎందరో మహానుభావులు పాల్గొని సమాజానికి ఉపయోగపడే యజ్ఞం వలన లాభాలను, వాతావరణ కాలుష్యం నియంత్రణకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడం జరిగింది.
छत्रपति शिवाजी गुरु गोविंद सिंह जी गुरु गोविंद सिंह जी वीरानारी दुर्गावती की वीरानारी दुर्गावती की झांसी लक्ष्मी भाई की झांसी लक्ष्मी भाई की झांसी लक्ष्मी भाई की लाला लजपत राय की लाला చక్కటి ఆసనం చూడండి హలాసనం విద్యార్థులు హలాసనం చూపిస్తున్నారు చాలా చక్కటి ఆసనం హలాసనం చాలా కఠినమైన ఆసనం చక్కటి తప్పకుండా మీరు అభినందించాలి తీసుకొని మొదలు పెట్టి ఈ విధంగా కఠినంగా ఉంటుంది దీపము పడిపోకుండా జాగ్రత్తగా ఆ దీపంలో నుండి ఆ అగ్ని ఆడిపోతుంది ఎంత కఠినంగా వ్యాసం చేస్తారు తప్పకుండా మళ్ళీ ఒకసారి వైదిక నాగమూర్తి వెలుగుతున్నాడు. ఇప్పుడు ఆ వెలుగుతున్నటువంటి అగ్నిలో ఓజస్సు ఉంది కనబడుతుంది, తేజస్సు కనబడుతుంది, బలం కనబడుతుంది, ఒక పరాక్రమం కనబడుతుంది. అటువంటి గుణాలు మన అందరిలో కూడా రావాలని ప్రార్థించబోతున్నాము. 6 ప్రార్థనలు చేయబోతున్నాము. కూర్చోండి, అందరు దంపతులు కూర్చుంటారు. మీ నెయ్యి పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుంటారు కలశంలో నుంచి. ఆ నెయ్యి పాత్రలో కలశం నుంచి నీళ్లు తీసుకొని ఆ నీటిని తర్వాత నేతిని ఆ రెండింటిని మంచిగా కలుపుకొని మీ యొక్క అరిచేతులకు రాసుకొని 2 చేతులకు రాసుకొని అగ్ని వైపు చూపెట్టుకుంటాము. అందరు తీసుకుంటారు. నీళ్ళు చల్లుకోండి, కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు నెయ్యి నీటిని రెండింటిని అగ్ని వైపు తీసుకోండి. అగ్ని వైపు 2 చేతులు చూపెట్టండి. గద్వాల్ నియోజకవర్గం మల్లకల్ మండల పరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన జనార్దన్ గౌడ్ మనవరాలు మొదటి జన్మదిన వేడుక పట్టణంలోని హరిత హోటల్ నందు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత హాజరయ్యారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల్ రాజశేఖర్ రెడ్డి, మల్లెందోటి, మద్దిలేటి శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్, తిమ్మారెడ్డి, ఇలియాస్, కృష్ణ, రాముడు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.